ఇక మా తెలంగాణ షామ్ వచ్చింది మరి ఒకసారి రా ఇదన్న విషయం ఉందా ఈ దీశయ్ అది తీసుకో బర్త్డే దొంగ బర్త్డే అనే వచ్చినా నేను. అవునా? ఆఫీస్ కి పోయేది వాడు ఇంపార్టెంట్, నాకు ఆఫీస్ కంటే కూడా వాడు ఇంపార్టెంట్. చాలా మంది ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో స్టేటస్ పెడుతున్నారు తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకు హ్యాపీ బర్త్డే. నేనేం చెప్తున్నా అంటే మాలమాది వల్ల ఇంత ముద్దలు ఉంటాయి, దాంట్లో కోతి పెట్టి కట్ చేసి పోయి నోట్లో పెట్టాలి. అంటే మాలం మాది గల మలాన్ని మలం కాదు పియ్యి భాషలో చెప్పాలి. అరే మళ్ళీ పియ్యి ఉంటాయి మాలమాది వాళ్ళు ఊరు చివరకు వాడకట్టు నుంచి ఇంత ముద్దలేస్తారు కొట్టుకుని తినే మంచిగా ఉంటాయి పియ్యి గొద్దెలు. ఇట్లా ఆ గొద్దెలలో ఇట్లా క్యాండిల్ పెట్టి తుక్కున్నది మంచిగా నోట్లు వేసుకో తీయగా ఉండదు. ఇంత కోపం ఇంత పగ ఎందుకు నీకు? అయితే ఎంత దొంగ అంటే అన్న వీడు, గతంలో చాలా సార్లు మీ యూనిస్ వేదిక కూడా చెప్పిన, ప్రశ్నించోడు ప్రతి ఒక్కడు ప్రతిపక్షంలో ఉండాలంటాడు. మరి వీడు ఎట్లా అధికార పార్టీలోకి పోయిండు? పాటగాడైనా రాతగాడైనా ఆ ఉద్యమం చేసేటోడైనా ఎవడైనా సరే ప్రభుత్వాన్ని నిలదించేటోడు ప్రతిపక్షంలో ఉన్నాడు అంటాడు. మరి భవిష్యత్తుకే గాడు ఎట్లా చేయాలి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు? కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు అంతేనా కదా? వాడిని ఇప్పుడు సమాజం గమనించాలి. వీడు పైసల కోసం పనిచేస్తాడా, అధికారం కోసం పనిచేస్తాడా, ప్రజల కోసం పనిచేస్తాడా? సాము ఏ రాజకీయ పార్టీ నాయకుడు కాదు, ఏ పార్టీ సభ్యత్వం లేదు, సామాన్య మానవుడు. అంతే, ఒక ఉద్యోగం చేసుకునేటోడు. మళ్ళీ గారికి 500 రూపాయలు ఇచ్చినావా? నేను ఒక్కనే కాదు, 100 మంది 1000 మంది ఇచ్చారు. 500 ఇచ్చినాక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీకు ఇంకా 500 బాకేవాడు. వడ్డీ కూడా పెరిగింది. ఇప్పటి నుంచి కాదు, మన హుజరాబాద్ నుంచి ఇప్పటిదాకా 2019లో 500 ఇచ్చిన. ఏడాదికి కనీసం 100 రూపాయలు చొప్పున వడ్డీ వేసుకున్నా కూడా నీకు ఒక 20,000 10,000 రూపాయలు వచ్చేసి ఉన్నాయి. అవును, నాకు ఒక్కడికే కాదు కదా, 100 మంది 1000 మందికి ఇవ్వాలి కదా మళ్ళీ గాడు పైసలు. అవన్నీ రేవంత్ రెడ్డి ప్రజాదరణ నా మీద దరఖాస్తులు ఇస్తున్నారంట. తీన్మార్ మల్లన్న భూ కబ్జాదారుడు, తీన్మార్ మల్లన్న అక్రమార్కుడు అని ప్రజా దర్బార్లో ఇంకోసం పోయి ఏమంటారు దరఖాస్తులు పెడతారు. 2-3 పెట్టిన. మరి 500 పైసలు ఎవరు పెట్టాలి దరఖాస్తులు? నువ్వు పెడతావు మరి? ఎందుకు పెట్టా? నేను ఒక్కనే కాదు, నేను ఏమంటున్నా అంటే మీ ఛానల్ వేదికగా మళ్ళీ గాని చేతిలో ఎవడెవడైతే 500, 2 రూపాయలు చాయ్ పైసలు, బిస్కెట్ పైసలు, అంగిలాగు సిద్ధాంతం పేరుతో మోసపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో మీరందరూ రండి. దయచేసి నా ఫోన్ నెంబర్ అన్న దగ్గర ఉంది, తీసుకోండి. అన్న అని మీరు కన్సల్ట్ అవ్వండి. మనందరం ఒక సమూహంగా పోయి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి, సార్ మేము గరీబోళ్ళం, మేము పేదోళ్ళం, చేసుకుంటే బతికేటోళ్ళం, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మిమ్మల్ని గతంలో కూడా వ్యక్తిగతంగా ఇంతున్నాడా అంతున్నాడా అని రకరకాలుగా విమర్శించాడు రేవంత్ రెడ్డిని. నీ గౌరవానికి మంచిది కాదు. ప్రజా సందర్భంగా వీడు ఏమన్నాడో మంచిది కాదు. ఒక్క మాట ఇప్పుడు ఏమంటున్నా అంటే వాళ్ళందరినీ రమ్మనంటున్నా. అవును, ప్రజా దర్బార్కు పోదాం, ఒక వినతి పత్రం ఇద్దాం ముఖ్యమంత్రికి. మా ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంల పైసలు ఇప్పే వాళ్ళ దగ్గర నుంచి వాడు కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అని బర్త్డే సందర్భంగా మాకు మంచి పెట్టమని చెప్తున్నా నేను. అవును, ఎందుకంటే మీరు భయపడకండి, జర బాధితులు ఎవరున్నా న్యూస్ ఆఫీస్ కు మీరు రావచ్చు. తీన్మార్ మల్లి గాని బాధితులు ఎవరున్నా మీరు భయపడకుండా బయటికి రండి. మొన్నటికి మొన్న మన కర్రే సుధాకర్ బయటకు వచ్చి భయపడతాను, ఇంట్లో మన అనద్దంటాను అన్నా అని. మేము అబద్ధాలు అన్నా. ఇక గిజుడు ఇది నువ్వు చెప్పాలి, నీ నోటి ద్వారా చెప్పాలి. వీడు ఏమన్నాడంటే ఇక చూడు, అవసరం లేదు, ఇది వినవడాలి. రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడు అనేటోడు మళ్ళా వెనక అది కాదా రేపు మా భవిష్యత్ బీసీల రాజకీయాలకి అదొక గొప్ప స్టెప్ కాదు. అటువంటి దాన్ని మేము ఆస్వాదించాలి, ఆహ్వానించాలి కూడా. ఆ కార్యక్రమం చేస్తాం. ఏమన్నాడు ఇప్పుడు నీ మాటలో చెప్పు. అయితే నేను నిన్న న్యూస్ చిన్న రామ మందిరం ద్వారా పేదోడు ఆకలి తీరుతుందా? రామ మందిరం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీల ప్రజల కష్టాలు తీరిపోతాయా? వీడు పచ్చి నాసికుడు దేవుడిని నమ్మడు, దొంగదండాలు వీడు పచ్చి వీనంత నాసికుడు భూమి మీద ఇంకోలేడు. బైర్ నరేష్ భారత నాసికం అధ్యక్షుడు అంటున్నాడు, వీడిని పెట్టాలి వీడు ఏ దేవుని కూడా నమ్మడు, పెద్ద దొంగ వీడు. కేసీఆర్ దేవుడిని నమ్మంటాడు, కేసీఆర్ పుణ్యాత్ముడు, ఆయన యజ్ఞాలు యాగాలు కొద్ది సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆయనతో 6 నెంబర్ ఏదో సెంటిమెంట్ ఉంది. వీడు పచ్చి దొంగ, వీనికి వాయు వరుసలు పచ్చి దొంగ. వీడు అవకాశవాది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే కులగరణ గురించి మాట్లాడు. బీజేపీలు ఉంటేనో అది ఇప్పుడు వీళ్ళు ఏమంటానంటే ప్రజలారా ఇక చూడండి, కులగరణ మాత్రం పక్క. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక అధికారంలో ఉంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే కులగరణ కూడా కానియడు. ఇదైతే పక్క. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కులగణన కానియడు. రాహుల్ గాంధీ మాత్రం కులగణన చేస్తాడు, ఏ కులం ఎంత ఉన్నదో చెప్తాడు.
అని అన్నాడు ఫస్ట్. ఇక దానికి వీళ్ళు అల్లుడు ఏమంటాడు అంటే దాంట్లో అనుమానం ఏం లేదు. ఈ లుస మాటలు చెప్పుకుంటే ఎన్ని రోజులు బతాయి లుస సిగ్గు ఈ మాటలు చెప్పి స్థిరం లేదు. వీళ్ళ అల్లుడు మన ఆఫీస్కి వచ్చినాయంటే లుచ్చా ఈ మాట ఎన్ని రోజులు చెప్తాను వీళ్ళ అల్లుడు అన్నాడు. మళ్ళీ నిన్నేమంటాడు తొలి వెలుగు రఘు ఇంటర్వ్యూలో, ఇప్పుడు చూడండి. మా రేవంత్ రెడ్డి గారు కులగణన చేపడతామనేటువంటి మాట బలంగా ఇక్కడ ప్రజలు వినిపించారు. అది కాదా రేపు మా భవిష్యత్ బీసీల రాజకీయాలకి అదొక గొప్ప స్టెప్ కాదు. అటువంటి దాన్ని మేము ఆహ్వానించాలి కూడా. అరే ఇవాళ నీ బర్త్డే కాబట్టి నిన్ను తిట్టకూడదు, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కులగణన జరగాలని నువ్వే అంటివి. మళ్ళీ ఇప్పుడు ఏమంటాను, రేవంత్ రెడ్డి గారు కులగణన చేస్తామంటాను. ఆస్వాదించకూడదు, పో ఆస్వాదించిపో పక్కలవండి. నేను ఏమంటున్నా అంటే మంచి గిఫ్ట్ అరే మా పైసలు మాకు ఇస్తే ఇరా, లేదంటే నువ్వు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా సరే ఆ రాజకీయ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి ఇవ్వాలి పైసలు మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుని ఆయన బాధ్యత, ఎందుకంటే దొంగని తీసుకున్నది ఆయనేగా. అంతే కదా మరి. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లో పైసలు ఏతున్నాయో దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. నాలాంటి కోట్ల మంది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఇటు ఒడిశా, విదేశాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వందలాది రూపాయలు వానికి ఫోన్ పే, గూగుల్ పే చేసారు. దయచేసి ప్రజా దర్బార్కు మేము వస్తాం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలారా, ఈ న్యూస్ ఛానల్ చూసేటువంటి ప్రజలారా, దయచేసి మీరు నన్ను కన్సల్ట్ అవ్వండి. మనందరం ఒక గుంపుగా పోయి మళ్ళీ ఆయన దగ్గర పైసలు నా మీద కంప్లైంట్ ఇస్తున్నారు అంటుండగా వీడు. అరే బోసిడిగా నీ మీద నేనేరా కంప్లైంట్ ఇచ్చేది. బోసిడిగా నీ సుదర్శనే చెప్పిండు నాకు, బోసిడిగా నువ్వు ఎంత లంగవో తెలుసారా. బోసిడికే ఉస్మాన్ యూనివర్సిటీలో నీ సుదర్శన్ నాకు కలిసి నువ్వు ఎంత లంగబాడుకో నీ గురించి మొత్తం చెప్పిండ్రా బోసిడికే. నా ఫోన్ ఎత్తట్లేదు, నువ్వు అవులగాడివి, నువ్వు ఎత్తు బిడ్డ. నీ సంగతి నా చిలక ప్రవీణ్ అన్న మీద నీ ఎటువంటి వ్యక్తిగత కోపం ఉందో నాకైతే తెలియదు, కానీ ప్రవీణ్ అన్న నీ మీద ఎంత అంతకంటే ఎక్కువ ఉందిరా బోసిడికే నీ మీద. నాకు 20,000 రూపాయలు ఇచ్చిండ్రా సాక్షాత్ నీకు. ఇంతవరకు చెప్పాలి 20,000 ఇచ్చిన 20,000 ఇచ్చిన లాంబడి కొడుక నీకు. ఫస్ట్ విన్ని నువ్వు కూడా దళితుడే అనుకున్నావా? దళితుడే అనుకున్నా నేను, దళితుడే అనుకున్నా. మాది వల్ల బిడ్డను చేసుకున్నా అంటే సర్లే చేసుకున్నాను అనుకున్నా. నేను మాలోడు ఏమనుకున్నా కులాంతరం అంటే వీడు పటేల్ మాదిగ బిడ్డను మాలోడు చేసుకున్నాడేమో, అద్భుతమైన ఇది ఆదర్శ వివాహమేమో అనుకున్నా నేను. ఇది వెలుగుతుందా చీకట? ఇప్పుడు తెలుసా ఏ కులం? ఎందుకు తెలియదు, పటేల్ కదా. ఇప్పుడు తెలిసిందా? తెలుసు, ఇప్పుడు తెలుసు పటేల్ ఆడు. అది చెప్పి నేను నిక్కార్స్ అయిన ఆడ చెప్పుకున్నాడు కదా వీడియోలో, నేను నిక్కార్స్ అయినటువంటి పటేల్ బిడ్డను. అంటే దీంట్లో డూప్లికేట్లు కూడా ఉంటారు అన్నాడు. ఏ డూప్లికేట్లు అర్థం అంటే ఇప్పుడు వీడు నికార్స్ అయినా అంటే డూప్లికేట్లు కూడా ఉంటారు కదా. మరి వీడియో డూప్లికేట్ కాదు, వీడియో డూప్లికేట్. అసలు విషయం అర్థం కాదు ఏంటంటే మున్నూరు కాపులు అందరినీ మోసం చేస్తుండే వీడు. చేసిండు కూడా. ఆ బండి సంజయ్ పదవిపోవడానికి ఈడే కారణం. అవును, అసలు ఆయన రాజేందర్ కు ఈయన పుల్ల పెట్టింది ఈడే. అవును, మన రఘునందన్ కు రాజేందర్ పుల్ల పెట్టింది వీడే. ఎవ్వరికైనా పుల్ల పెడతాడు. సీతక్కని ఎంత తెచ్చిండో తెలుసా. ఒక అడవి బిడ్డకు ఇంత వాడు అటు పుల్ల పెడతాడు, ఇటు పుల్ల పెడతాడు. పచ్చి లంగా వీడు. పచ్చి అవసరం అయితే వాడి కన్న బిడ్డల్ని బదనాం చేసుకుని హాస్పిటల్ మీద నూకి పైసలు వసూలు చేసుకున్నాడు. చెప్పమనని అయితే పిల్లలు ఇట్లా అవడానికి కారణం హాస్పిటల్. ఎంత దారుణం అది. పాపము మనం అనకూడదు కానీ పాప జన్యు ప్రాబ్లం తోటి ఏదో ఇష్యూ అయింది. ఆ బిడ్డను మనం ఒక మాట కూడా అనకూడదు కానీ వీడు జైల్లో ఉన్నప్పుడు నా బిడ్డ ఏడుస్తాంది మాట్లాడుతుంది అన్నాడు. ఆ పాపకు మాటలు వచ్చా రావు. పాప ఆ పిల్లలు మంచిగా కావాలని మనం కోరుకున్నాం. ఇటువంటి దరిద్ర బాడకవు దీని వల్ల వందలాది మంది పిల్లలు బాడకవు ఆపరేషన్ల పేరు మీద వసూలు చేసుకున్నారు. వాళ్ళ పిల్లలకి చేపిస్తే ఏమైంది? ఇద్దరికి. ఈ ప్రపంచంలో ఇంత అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. ఎక్కడో యూకేకో యుఎస్కో తీసుకెళ్లి ఆ బంగారు లాంటి పిల్లల్ని చేపిస్తే ఏమైంది? ఎన్ని కోట్ల రూపాయలు ఎమ్మెల్యే కావడానికి, ఎంపీ కావడానికి దాచుకోవాలి పైసలు. కడుపులో పుట్టిన పిల్లల్ని బాగా చెప్పలేడు. 100 కోట్లున్నాయి. అరే నీ వ్యవహారం బాగలేక నువ్వు పాపాత్ముడు అని దేవుడు చూసిండు. ఆయన ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. ఈ జన్మదిన సందర్భంగానైనా నువ్వు మారు మనసు పొందాలి. వాడు వచ్చి క్షమాపణ చెప్పాలి వేదిక. ఈ 100% ఈ వేదికగా క్షమాపణ చెప్పి ఒకవేళ నీకు చేత కాకపోతే దయచేసి మిత్రులారా నీకు నేను పైసలు ఇవ్వలేను అని మాట చెప్పి నన్ను క్షమించలేదు. వీడు కోటోళ్ళ పిల్లగాడు అని చికోటి ప్రవీణ్ గురించి మాట్లాడతారు కదా, ఆయననే తీసుకొచ్చి నీ శరీరానికి ఏమన్నా బాధ అనిపిస్తే సారీ చెప్తున్నా అంటాడు. మరి ఇంతమంది మాలమాదిగ బిడ్డలను నట్టేయటం ఉంచి వాళ్ళ మీదనే ఎదిగి వాళ్ళ సొమ్మే తిని ఈరోజు కోట్లు సంపాదించి కార్ల తిరుగుతాను. మరి మాలమాదిగ బిడ్డల కాళ్ళు పట్టుకొని తప్పని చెప్పవురా? క్షమించమని అడగవురా? సరే నీకు అంత ఈగో ఉన్నది కదా, పోనీ మా కాళ్ళు పట్టుకోకు. కనీసము ఒక వీడియో సమ్ముఖంగా మీ అందరిని నేను మోసం చేసిన, ఒక తప్పైంది, పొరపాటు చేసిందని ఒక పెద్ద మనసుతో ఒక మాట మాట్లాడవురా? గదే ఉందతనం రా. ఉందతనం నీకు లేదు.
ఇప్పుడు మీది ఖమ్మం కదా, బయ్యారం అన్న, బయ్యారం అంటే ఖమ్మం కిందకి ఆ, వస్తుంది ఖమ్మం కదా. కిందకి. ఉమ్మడి వరంగల్ ఇప్పుడు మళ్ళీ వీడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మళ్ళీ తిరుగుతాడు. వీడు ఉప్పల్ బాలుకు తక్కువ, మన ఆయన పేరు ఏం పేరు మచ్చ అగ్గిపేట మచ్చకి ఎక్కువ. వీడు అది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తో పోల్చుకుంటాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ఫోటో ఇటు, ఈయన ఫోటో పెద్దగా, పైన రాహుల్ గాంధీ ఫోటోలు వేసాడు. అరే భోషుడికి నువ్వు ఉప్పల్ వాళ్ళు అగ్గిపేట మచ్చని పోటీ చేస్తే వాళ్ళకి వచ్చిన ఓట్లు కూడా రావు వీనికి. అసలు మీరు మనందరం లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వానికి ఎక్కడ అంటే వాడు పోల్చుకుంటాడు. అని అమ్మ ఇంత పెద్ద మంత్రులను వదిలిపెట్టి వీడు వాని పేపర్. గమ్మత్ విషయం ఏంటంటే వాని వార్త వాడే రాసుకొని చదువుకుంటాడు. నిజమే. గమ్మత్ ఏంటంటే ఈ మరి మళ్ళా వాడికి వాడే రాసుకొని చదువుకుంటాడు. నిన్న పోవడం జరిగింది మిత్రులారా అంటాడు, వీనికి వీడే రాసుకుంటాడు, వీనికి వీడే సీడ్ క్రియేట్ చేసుకుంటాడు. వాడి ఫిర్షాద్ గూడలో అంబులెన్స్ ముందరి నుంచి పోతుంటది, గుయ్య గుయ్య సౌండ్ వస్తుంది అంబులెన్స్ పైన. దూరం నుంచి అది ఎవరైనా జన్యుని ఏమనుకుంటారు, ఏదనుకుంటారు. కేసీఆర్ ని ప్రశ్నించుంటే వందలాది మంది పోలీసులు తిరుగుతున్నారు, వందలాది మంది పోలీసులు తిరుగుతున్నారు. వినపడుతుందో సైరన్ బోషిడికి అది అంబులెన్స్ సైరన్. అంబులెన్స్ అంటే వాడు ఎక్కడ ఆదిలాబాద్ మారుమూలలో ఉన్నటువంటి ఏమనుకుంటాడు, నిజమే అనుకుంటాడు, అట్లా అనుకున్నారు అనుకుంటాడు. వాడు వాడే క్రియేట్ చేస్తాడు అన్ని. కరెంట్ బీకేసుకుంటాడు, నా మీద కుట్ర జరుగుతుంది అంటాడు. ఎవడు బీకేడు కరెంట్, అది వీడిని ఎవడు పట్టించుకోడు కూడా. అర్థం కాని ప్రజలు పట్టించుకుంటారు, తెలివైన ఎవడు పట్టించుకోడు వీడిని. కాకపోతే వీడు చేసినటువంటి పాపాలన్నీ మనలాంటి బయట పెట్టాలి. వీని గురించి చెప్తే అసలు సరిపోదని 2 రోజులు కూడా సరిపోదు, అంత దొంగ పాడుకో వీడు. కానీ నేనేమంటున్నా అంటే ఈ బర్త్డే సందర్భంగా మాలమాది వల్ల పియ్యి గొద్దెలు ఉంటాయిరా, కేక్ కాకుండా వాళ్ళని తీసుకురమ్మను, అది నోట్లో పెట్టుకొని మేము ఒకలే మాకు ఏమంటారు రమ్మంటే కనుక మేము వస్తాం, అదే పియ్యి గొద్దెలు తీసుకొని వస్తాం, అది ఊది కేక్ కట్ చేసి పెడతాం మీకు. మన ఏమైనా దీవించారా అది నిండు దీర్ఘాయుష్మాన్ భవ అని? అది ఆల్రెడీ దీవించారు కదా చాలా మంది. మన కింద వాడి కామెంట్స్ వస్తాయి చూడు, నా ఫేస్బుక్ లో పెట్టినప్పుడల్లా. ఇక్కడ వచ్చింది విజయ్, ఇది ఒకటి చదువు, ఇది ఒక్కటి చదువు. వట్టకాయ గాడు కేవ్ కేవ్ అని ఏడవలేదు, కేసీఆర్ అని ఏడ్చిండు. ఏమో అసలు నువ్వు పుట్టినప్పుడు కేసీఆర్ అసలు ఆయన అధికారంలో లేడు కదా అప్పుడు, లేడు. 41 ఏళ్ళు అయిందా, ఇప్పుడు 42 43. అవి మరి ఏమో అప్పుడు ఇంకా రాజకీయాలు వెనుక అంత ఎక్కడ సామాజిక స్పృహ లేదు కదా. సామాజిక స్పృహ ఏంది వానికి, ఏం లేదు, ఏం లేదు. అరే నీకు దండం పెడతారు అట్లా, నీ అంత జాదుగాడు, నీ అంత ముదురు, నీ అంత లంగాల ఫుడ్ గాడు ఈ ప్రపంచంలో లేడు. మళ్ళీగా నేను చూస్తే నవ్వాలను, ఏడవాలను, కొట్టాలను, తిట్టాలను అర్థమే. అగ్గిపెట్ట మచ్చాయని కొంచెం నవ్విస్తాడు, నేను చూస్తే కొంచెం నవ్వు వస్తుంది, కొంచెం కోపం వస్తుంది, కొంచెం దుఃఖం వేస్తుంది, బాధ అనిపిస్తుంది పాపం వాళ్ళ ఫ్యామిలీని చూస్తే. నిజంగా వాళ్ళ మిస్సెస్ కు నా సొంత అక్క లాంటిది, కానీ చేతులు ఎత్తి దండం పెట్టాలి. మన సోదరే, మన అక్కే, మన తోడబుట్టిన అక్క లాంటిది. ఆ ముఖం చూసి వీడిని ఏమంటలేదు కానీ, లేకపోతే పోయి గల్లా పట్టుకొని పోయి బోషిడికి 500 వేయరా అని అడిగేటోని. కానీ ఎందుకులే పాపం మళ్ళా నన్ను జైలు పంపించడం అని ఏమంటలే. నీకు దయచేసి చెప్తాను, రాజకీయ ఉద్యమం మీద వ్యక్తిగత కోపం ఏం లేదు. మా 500 మాకు ఇచ్చేసి, మన బిడ్డ వాని ఇంట్లో ఉన్నది, వాని మనకేం కోపం. నేనేమంటా, నా సొంత అక్క లాంటిది. ఇప్పుడు వాని మీద ఏ ఎఫెక్ట్ కలిగినా మన బిడ్డకి అక్కడ మన అనగారిన వర్గాల బిడ్డ ఉన్నది. ఇప్పుడు పోటీ చేస్తుండా భయ్యా? నాకు రేవంత్ రెడ్డి గారు నన్ను వర్క్ చేసుకోమన్నారు, నేను వర్క్ చేసుకుంటానా అంటాను. అగ్గిపెట్టే మచ్చ ఉప్పల్ వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు. వీళ్ళు ముగ్గురు నెరవేర్త అయిపోతాయి వాళ్ళే. నాకు తెలిసి అగ్గిపెట్టే మచ్చకి ఎక్కువ వస్తాయి. కేటీఆర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకవేళ మల్లిగానికి కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా నిలబడితే గెలుస్తారు. అయితే మనమేమంటున్నాం, ఒకవేళ వాని మీద పోటీ చేయాలంటే ఉప్పల్ బాల్కు మీరు టికెట్ ఇయ్యారు, బీఆర్ఎస్ కి, బీజేపీ నుండి అగ్గిపేట మచ్చకి ఇర్రి, ముగ్గురు సరిపోతారు. నాకు తెలిసి అగ్గిపేట మచ్చ ఉప్పల్ వాళ్ళే లీడ్లు ఉంటారు, వీడు థర్డ్ ప్లేస్ వస్తారు. అది కూడా డౌటే, డిపాజిట్లు కూడా రావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని అలరించిన వాళ్ళు, సీరియస్లీ వాళ్ళు కామెడీ చేసింది కాబట్టి కామెడీ వాటిలో ఎవరు నువ్వు చాలా అబ్జర్వ్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి నాయుడు గారిని తీసుకోండి, జనరల్ ఆమె వ్యభిచారి అది ఇదని చాలా మంది మాట్లాడుతున్నారు వృత్తి. కానీ ఎక్కడైనా సరే ఒక్క పదజాలం కూడా తన నోటి నుంచి అన్పార్లమెంటరీ గా మాట్లాడినట్టు చూపెట్టాలి. లేదు లేదు, ఎంత డెమోక్రటిక్ తన వృత్తి ఏదైనా తనకి ఏదైనా కావచ్చు. అగ్గిపెట్ట మచ్చ కానీ ఉప్పల్ వాళ్ళు కానీ నేను చాలా వీడియోస్ చూసిన వాళ్ళే ప్రజలు అలరించారు. అట్లాంటప్పుడు జెన్యున్ క్యాండిడేట్ నమ్ముతారు కానీ ఇట్లాంటి దొంగలు ఎందుకు నమ్ముతారు? కాబట్టి వీడు వాళ్ళ తిరిగినే అలరించాడు. వీళ్ళు విలువలు ఉండాలి అంటున్నా నేను. అంటున్నా వీళ్ళ ముగ్గురుతోని, స్వాతి నాయుడుతోని, అగ్గిపెట్ట మచ్చతోని, ఉప్పల్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ ముగ్గురు కంటే సారీ వానికంటే వీళ్ళ ముగ్గురు విలువలు ఉండాలి అంటున్నా నేను. 100% విలువ. స్వాతి నాయుడు అయితే ఛానళ్లలో కూడా సమరం తోటి డిబేట్స్ చేసేది, చాలా చక్కగా వర్ణించేది, చక్కటి తల్లి. వీనికైతే నిజం ఆమె అంత విలువ అయితే లేదు. లేదు, నీ చాలా వీడియోస్ చూసినావని
ఎందుకంటే జనరల్ గా అవును. ఫేస్బుక్ లో వస్తుంది కాబట్టి చూసాడు ఎంత చక్కగా పార్లమెంట్ లో లేకుండా ఎంత మంచిగా మాట్లాడిందంటే వీడు లంగా అంటాడు, దొంగ అంటాడు, ఒకసారి అయితే లా కొడుక అని అంటాడు, అరే స్థాయిలో ముఖ్యమంత్రిని పట్టుకో ఇంత పెద్దగా ఉన్నదా అన్నాడు. ఎంత పెద్దగా అంటాడు. నిన్న కాక మొన్న ప్రధానమంత్రిని తిట్టిండు. ఏమన్నాడు ప్రధానమంత్రి గారిని? ఏమన్నాడు ఈయనకు వేషమే అని రాజస్థాన్ పోయిండా, మా దగ్గర మా దేశంలో కానీ తిరుగుతాడు ఖాళీగా, ఏ వేషం అయితే ఆ వేషం సూట్ అవుతుంది మరి వీడు వేసుకున్నాడు కదా వేషం, వేసుకున్నాడు వీడు అంగిలాగానే వేషం వీడే కట్టే అతిలాగా దేశం కట్టి వీడు ప్రధానమంత్రి ఏ దేశం సూట్ అవుతాడంట. వీడు నిరంతరం యాక్టింగ్ లో ఉంటాడు. వీడు మరి 24 hours వీడు మేకప్ లేని ఆర్టిస్ట్ వీడు ఎల్ల నన్ను వదిలిపోతాడు. అప్పటికప్పుడే అసలు సినిమాలలో అనవసరంగా కామెడీ వాళ్ళని తీసుకుంటారు కానీ నిజంగా లేపితే యాక్షన్ కాబట్టి యాక్షన్ అనొద్దు వానికి. లేచి గుడ్ మార్నింగ్ ప్రజలారా నేను మీ తీన్మార్ గొల్లిగాని ఫోన్ పే చూసుకుంటాడు. ఎన్ని వచ్చినాయి ఫస్ట్ అదే చూస్తాడు వాడు, బర్త్డేయా లేదా అని చూస్తాడు. నేను చాలా సార్లు అడిగిన వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఏం చేస్తాడు మళ్ళీ లేంగానంటే ఫస్ట్ ఫోన్ పే ఓపెన్ చేస్తాడా, లేంగానే ఫోన్ పే ఓపెన్ చేస్తాడా, గూగుల్ పే ఫోన్ పే ఎన్ని పడ్డాయి అని అంటాడా. ఇవాళ తక్కువ పడ్డాయి అనుకో ఈ రోజు వార్తల్ని మసాలా పెంచుతాడు. ఈ రోజు ఈ ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఇల్లు లేనటువంటి బిడ్డ ఇంత బాధపడుతుంది. దీనికి కారణం ఈ కేసీఆర్ కదా. మేము కట్టిస్తాం మిత్రులారా మాకు చేయండి. మళ్ళీ ఏమంటాడు, ఈ రోజు కోడి ఒకవేళ గుడ్డు పెట్టలేదు అనుకో, కోడి గుడ్డు పెట్టలేకపోతుందంటే అధ్యక్ష దానికి దాన అందలేదు కేసీఆర్ అంతే కారణం. ప్రపంచం కడిపోయినా అయినా కారణం కాబట్టి అట్లా వాడు వసూలు చేస్తాడు. చాలా జాదుగా. దయచేసి వాడికి రూపాయి కూడా ఏకండి మిత్రులారా. లేదు తీసేసాడు, గూగుల్ పే ఫోన్ పే తీసేసాడు. అంటే డైరెక్ట్ వాడు ఆన్లైన్ కొట్టించుకుంటాడు. అదే కింద అది పెట్టింది. ఎందుకంటే వీళ్ళు చాలా తెలియదు ప్రజలు. కోపం వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెడతారు కదా ఫేస్బుక్ లలో, అట్లా పెట్టకూడదని డైరెక్ట్ చేస్తుండే. బ్లాక్ మెయిల్ మీరు అరే పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు బ్లాక్ మెయిల్ వీడు బ్లాక్ మెయిల్ చేసిండ. పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన పేరు మన మధు బల్కా సుమన్ ఈయన మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఈడు వాళ్ళ మీద కౌంటర్ ఇస్తుండు. అసలు బాల్కా సుమన్ కాల్గోటికి గాని గువ్వల బాలరాజు కాల్గోటికి గాని ఇక్కడ మన పక్కనే ఓడిపోయిన తుంగతుర్తిలో ఓడిపోయిన అన్న మన గాజర్ కిషోర్ అన్న కాల్గోటికి గాని వీడు అక్కడికి వస్తాడా? నేను ఏమంటాను ఉప్పల్ బాలతో పోలిస్తే నువ్వు మళ్ళీ గాలని అంటావు. వాళ్ళ మీద కౌంటర్ అంటే వాళ్ళు యూనివర్సిటీలో ఉండి పోరాటాలు చేసి గుడిచెలకెళ్ళి వచ్చి ఈ రోజు ప్రజల్లో వెలిగిపోయింది. వాళ్ళు సామాజిక ఉద్యమం కుల అన్ని ఉన్నాయి, ఎర్ర జెండాని మోసి నక్సలైట్ ఉద్యమాన్ని వంట పట్టించుకొని వాళ్ళు దొరలతోని వీళ్ళంటి వీళ్ళ తాతలు పటేళ్లతోనే ఇటువంటి భూస్వాములతో ఈడో ఇంత పెద్ద భూస్వామి వీడు బొమ్మల రామారావు దగ్గర భువనగిరి దగ్గర ఏ ఊరు మాదాపురం. నీ భవిష్యత్తుగా నీ గురించి మొత్తం కనుక్కున్నా నేను. నువ్వు పెద్ద లంగ పడుకోవడా రే, నువ్వు ఆదిలాబాద్ కు కెమెరా పట్టుకుని ఇంటర్వ్యూకి పోయినప్పుడు నువ్వు ఏం చేసినావు, ఏం కథలు చేసినావు అన్ని తెలుసురా భవిష్యత్తుకి. నువ్వు ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసినావు, నువ్వు ఏడబంటావు, ఏడ తింటావు, నువ్వు ఏం సిగరెట్ తాగుతావు, ఏం మందు తాగుతావు. సరే నువ్వు అరే ఛత్తీస్గఢ్కి ఎందుకు పోయినావు, నీకు అని పేరు ధర్మపురి అడిగిందా కూడా సంబంధం ఏంది, మీ ఇద్దరి మధ్య ఎన్ని పైసలు ఉన్నాయి అన్ని తెలుసురా కథ. నీకు తెలియదు నేను తెలంగాణ కోసం ఇప్పుడు కేవలం వచ్చింది వాని బర్త్డే అని తెలిసే వాని తిట్టాలని వచ్చిన. నేను ఏమంటాను తిట్టడం కాదన్నా, మా 500 ఇవ్వలేదు కదా ఈ బర్త్డే సందర్భంగా నీ తరఫున ఆడతా మళ్ళీగా నీకు ఏ మాత్రం సిగ్గు శరం ఏమన్నా 2019లో 500తో పాటు మళ్ళొకసారి నీ పాదయాత్రకు వచ్చి 20,000 రూపాయలు ఇచ్చిండు. అంటే 20,500 ఫోటోలు ఉన్నాయి. 20,500 దానికి రూపాయి మిత్తితోటి కలుపుకున్నా అది 50,000 లక్ష రూపాయలు అవుతాయి 5 సంవత్సరాల. మరి ఇస్తావా లేకపోతే ఇక నువ్వే ఉంచుకుంటావా? లేకపోతే ఇచ్చిండని చెప్పు సరిపోతుంది. ఇచ్చిందని చెప్పినా సరిపోతాయి, ఇచ్చిందని సరిపోతాయి. తెలంగాణ శాంకు పైసలు ఇచ్చేసిన అని చెప్పి స్క్రీన్ షాట్ పెట్టు, ఫోన్ పే నా నెంబర్ చెప్పుకోవాలంట. అంతేనా? నా నెంబర్ చెప్పానికి లైవ్ లా చేసి స్క్రీన్ షాట్ పెట్టాను, నీకే పెట్టమను. అగో అది కాబట్టి ఇంతమంది పేద బిడ్డల ఉసురు పోసుకొని ఇలా పైసలు తీసుకొని ఎదిగిన దొంగవు కాబట్టి ఈ రోజు ఆవేదనతోటి నీ పుట్టినరోజు సందర్భంగా వచ్చి నిజాన్ని చెప్పిండు. డ్యూటీ అవన్నీ పీ గొంతలు పెడదామని వచ్చిన డ్యూటీకి. ఇప్పుడు పోవాలి డ్యూటీకి. ఇది ప్రజలారా మొత్తానికైతే ఇది వాటి మార్నింగ్ న్యూస్.